హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణుస్ కిచెన్. కేవలం రెండే బంగాళదుంపలను ఉపయోగిస్తూ పాస్తా, నూడిల్స్ కన్నా ఎంతో టేస్టీగా ఉండే కొరియన్ స్టైల్ పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ సింపుల్ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో వాటర్ని పోసుకుని హై ఫ్లేమ్లో ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఈ వాటర్ వేడయ్యే లోపు 2 బంగాళదుంపలను తీసుకుని వాటిపైనుండే స్కిన్ను తీసేసుకుని ఒక్కసారి క్లీన్ చేసుకుని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. బంగాళదుంపలు త్వరగా ఉడకడం కోసం మనం కుక్కర్లో ఉడికించుకుంటూ ఉంటాం కదండి, కానీ ఈ రెసిపీకి మాత్రం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని విడిగా ఉడికించుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. అలాగే బంగాళదుంపలు సరిపడి ఉడికితేనే రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ దుంపలను ఉడికించుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత ముక్కల్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఫోర్కు ముక్క చివరి భాగం వరకు వెళ్ళినట్లయితే ముక్కలు చక్కగా ఉడికిపోయినట్లు. ఇలా ఉడికించుకున్న ఈ ముక్కలను వాటర్లో నుండి తీసుకుని వెంటనే స్ట్రైనర్లోకి వేసుకోండి. ఈ ముక్కలు ఇలా వేడిగా ఉండగానే గరిటెతోటి స్ట్రైనర్లోనే మెత్తగా చేసుకోండి. పప్పు గుత్తుతో కానీ లేదంటే గ్రేటర్తో కానీ చేసుకుంటే ఇంకా అక్కడక్కడ పలుకులు కనబడతాయండి. కానీ ఇలా స్ట్రైనర్లో చేసుకున్నట్లయితే చాలా స్మూత్గా బంగాళదుంప పలుపు అంతా కూడా ఈజీగా కిందకు వచ్చేస్తుంది. దుంపలు వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ని ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుని కలుపుకోండి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని బంగాళదుంపల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కొన్ని బంగాళదుంపల్లో నీటి శాతం తక్కువగా ఉంటుంది. అందుకని అందరికీ ఒకేలాగా పట్టకపోవచ్చండి. అలా పిండి వేసి కలుపుకున్న తర్వాత ఈజీగా బైండ్ చేసి డౌలా ప్రిపేర్ చేయడం కోసం 2 లేదా 3 స్పూన్ల వాటర్ని వేసుకుని కలుపుకోండి. ఈ డౌను ప్రిపేర్ చేయడం కోసం నాకు 3/4 కప్ వరకు కార్న్ఫ్లోర్ పట్టిందండి. ఇప్పుడు చేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మీకు ఎడ్జెస్ బాగా పగుళ్ళు వచ్చినట్లయితే పిండిలో నీటి శాతం తక్కువగా ఉన్నట్లు. ఇప్పుడు ఇటువంటి బాటిల్ని ఒక దాన్ని తీసుకుని ముందు ఆయిల్లో డిప్ చేసుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిలోకి కొద్దిగా ట్విస్ట్ చేసి తీసినట్లయితే ఇలా మష్రూమ్ షేప్ వస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాటిల్ని ఆయిల్లో డిప్ చేసుకుని పెట్టుకోవడం వల్ల అసలు పిండి అనేది బాటిల్కి కానీ చేతికి కానీ అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇదే విధంగా మీకు మరొకటి చేసి చూపిస్తున్నాను. పిండిని కలుపుకున్న తర్వాత వెంటనే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువసేపు ఉంచితే పిండి ఆరిపోయి పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని మరుగుతున్న వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా ఒక్కొక్క దాన్ని వేసుకోండి. ఇలా మీరు వేసిన వెంటనే అవన్నీ కూడా అడుగుకు వెళ్ళిపోతాయండి. వీటిని వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదండి. 1.5 లేదా 2 నిమిషాల పాటు మాత్రమే ఉంచుకోవాలి. ఇలా అడుగున ఉన్నవన్నీ కూడా పైకి తేలుతూ ఉంటాయి. ఇలా పైకి వస్తే ఉడికిపోయినట్లేనండి. వీటిని వెంటనే వాటర్లోంచి తీసేసుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పైన చిల్లుల గిన్నెను ఉంచుకుని వీటిని చిల్లుల గిన్నెలో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు స్టీమ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ పొటాటో బైట్స్ ఓవర్గా కుక్ అవ్వకుండా కుకింగ్ ప్రాసెస్ని ఆపడం కోసం వీటిని చల్లటి వాటర్లోకి వేసుకోవాలండి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని వాటర్లోంచి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఇందులోకి 1.5 స్పూన్ వరకు సోయా సాస్, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి. వీటితో పాటుగా 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ వెనిగర్ని కూడా వేసుకోండి. ఈ బైట్స్ తినేటప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా తగలడం కోసం వేయించిన పల్లీలను కొద్దిగా క్రష్ చేసి వేసుకుంటున్నానండి. మీరు వద్దు అనుకుంటే వీటిని స్కిప్ చేయవచ్చు. అలాగే 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు వేసుకోండి. వీటితో పాటుగా 2 స్పూన్ల తేనె లేదా 1 స్పూన్ పంచదారనైనా వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి.
ఈ పొటాటో బైట్స్లోకి గార్లిక్ ఫ్లేవర్ ఆయిల్ కావాలండి. అందుకోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వెల్లుల్లిని వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ వెల్లుల్లి రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ ఇలా వేడిగా ఉండగానే బౌల్లోకి వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకోండి. కొంతమంది ఎక్కువ స్పైసీని తినడానికి ఇష్టపడతారు కదండి, అటువంటి వారు వెల్లుల్లితో పాటుగా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాసులోకి ముందుగా ఉడికించుకున్న పొటాటో బైట్స్ని వేసుకుని ఈ సాసులన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టేటట్లు స్పూన్ తోటి కలుపుకుంటే కొరియన్ స్టైల్లో చిల్లీ గార్లిక్ పొటాటో బైట్స్ రెడీ అయిపోయినట్లేనండి. పాస్తా నూడిల్స్ కంటే కూడా వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.